కొత్తగల్ నుంచి నవీపేట వెళ్ళే రోడ్లో గాంధీనగర్ దగ్గర ఒక వరి కుప్పకి ఇద్దరు వ్యక్తులు 6 గంటలకి వరి కుప్ప మీద వడ్లు రోడ్డు మీద ఆరేస్తే కుప్ప చేసి దానిపైన పాలిథిన్ కప్పి ఉంచగా దాని పైకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర నుంచి పైనుంచి వెళ్ళడం మోటార్ సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. అక్కడ పైకి ఎక్కడంతోనే స్కిడ్ అయిపోయి వెహికల్ కింద పడితే అక్కడున్న మోటార్ సైకిల్ యొక్క డ్రైవర్ అరిగే పండరి అక్కడికక్కడ మృతి చెందింది. ఆయన భార్య సివియర్ ఇంజరీ అయి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈ రైతు అక్కడ వరి ధాన్యాన్ని రోడ్డు పైన కుప్ప వేసి దానిపైన నల్లటి పాలిథిన్ కప్పడం వల్ల ఈ రోడ్డు మీద వేయడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగి ఆయన చనిపోయాడు. ఈ రైతుకి ఎవరైనా ఈ యాక్సిడెంట్ అయి పడే ఛాన్స్ ఉందని తెలిసి కూడా అక్కడ వడ్ల కుప్పలు అక్కడ పోయడం జరిగింది. ఈయన పైన 304 క్లాస్ 2 కింద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. రైతులందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి రోడ్డు మీద ఎలాంటి వరి కుప్పలు కానీ వరి ధాన్యాన్ని ఆరబోసులు కానీ చేయకూడదు. చేసినట్టయితే ఖచ్చితంగా వారందరిపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి యాక్సిడెంట్ అయినా కూడా ఆ రైతును బాధ్యత చేస్తూ ఆయనపై గట్టిగా కేసు పెద్దది చేసి అటెంప్ట్ మర్డర్ కేసు టైప్లో 304 క్లాస్ 2 అంటే ఈక్వల్ టు మర్డరే, అది మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి రైతులంతా కూడా ఎవరు కూడా మీ వరి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద ఉంచకండి. ఒకవేళ మిల్లర్స్ కింద లేట్గా చేస్తున్నారో అనుకుంటే కవర్ బ్యాగులు గన్ని బ్యాగులలో నింపుకొని ఇంటి వద్ద పెట్టుకోవాల్సిందిగా కోరుచును. దయచేసి చాలా మంది ప్రాణాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మన దగ్గర దాదాపు 5 వ్యక్తులు ఈ వడ్ల కుప్పలకు డాష్ ఇచ్చి వడ్ల కుప్పల ద్వారా స్కిడ్ అయి పడిపోయి చనిపోవడం జరిగింది. ప్రాణాలు అనేటివి అందరిది ఒకటి. దయచేసి రైతులంతా కూడా ప్రాణాలని కాపాడి మీ చేయాలా. రోడ్డు మీద ఎవరు కూడా దయచేసి పంటని ఆరబేయడం కానీ కుప్ప వేయడం కానీ పెట్టడం కానీ చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరైనా అలా చెప్పినా కూడా చేసినట్టయితే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.